బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. Get out! థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, ఏమండి? నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. సుందర్ చూడవే విస్పర్ తీసుకెళ్తున్నాడు. అవునే, వాడితో అతనికే పని. రమ్య, రమ్య వస్తున్నా. ఆ అరే ఆ డ్రెస్ నీ డ్రెస్సే బాగుందా? ఏ ఇవన్నీ ఎవరికి? నీకోసమే. ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. అవునా? అడ్వాన్స్ కూడా ఇచ్చారు. Congrats. అందుకే నీకోసం ఇవన్నీ కొన్నాను. అవును, నాకు చిన్న డౌట్. ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికే ఇష్టపడరు. అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విస్పర్ 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 ఒకటే గోల. ఏంటి విస్పర్ అంటే? Whisper. ఏంటి? విస్పరా? అవును విస్పరే. ఏంటి? వాళ్ళు నిన్న అలా అంటలో తప్పు లేదు. అవి లేడీస్ వాడేవి. నిన్నెవరు తెమ్మన్నారు? లేడీస్. ఆ. నువ్వు లేడీవే కదా. లేడీస్ కావాల్సినవన్నీ ఇమ్మన్నాను, వాళ్ళు ఇవి ఇచ్చారు. నీకు విస్పర్ వద్దా? ఛీ, ఆ? యాడ్ మ్యూజిక్ డైరెక్టర్వి, ఆ మాత్రం కూడా తెలీదా? ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఎస్, ఆడవాళ్లను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. ఉమ్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? ఆ, హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా అని అందులో సబీనా పోసాను. ఆ, సబీనానా? మీకిష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. ఆ? ఆ, కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు. అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లు గా జరుగుతూనే ఉంటాయి. అమ్మా. ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఐ యామ్ ఓకే. అయ్యో
అక్కడే కూర్చుని పోయారేంటి? ఆ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. ఆ, కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? ఆ, హలో 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 మాట్లాడరేంటండి సార్ గురుగారు? హలో సార్ నేను సార్ హలో హలో ఆ. హలో, సార్ నమస్తే, నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది? వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. ఫు, పెట్టే. రాడు ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good సారీ, morning, sir. కొద్దిగా ఆలస్యమైంది. ఆ, నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి. పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది. అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరనుకున్నదే రానివ్వండి. రానివ్వండి, రానివ్వండి, అని రానివ్వండి. అంటున్నారు కదా. వచ్చేసింది. గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా. రమ్య, రమ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో యాక్సిడెంటల్ గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు, దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా? నువ్వు సారీ చెప్పావు, నేను కూడా క్షమించేశాను. అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఒడికడతావా? ఆపుతావా? అంత స్క్రీన్ ప్లే లేదు గాని వదులు. ఆ? వదలవయ్యా బాబు. ఓ సారీ. ఓకే ఓకే, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేయాల్సి వచ్చేది. పిండాకుడు అంటే గుర్తొచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏ? రికార్డింగ్ గొడవలో పడి పొద్దునుంచి. ఓ, అందుకే నా ఫేస్ అలా ఉంది. పావు గంటలో రెడీ చేస్తాను. నేను కూడా సహాయం చేయనా? నేను వద్దన్నానా? అన్నం అయిపోయింది. అబ్బా, ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది. అరే చేస్తున్నాను కదా. ఏం చేయటమో ఏంటో, ఇంకా ఆలస్యం ఉందా? అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది. నేనేం ఆలస్యం చేశాను? కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు అయింది నీకు? కాయగూరలా? ఆ, కాయగూరలు కట్ చేసి అరగంట అయింది. అసలు నాకు ఈ కాయగూరలు వద్దు, అన్నం ఒకటే పెట్టు. వద్దా? వద్దు వద్దా? వద్దు వద్దా? వద్దు. సరే సరే. అరే, ఏది ఏది? తిను. ఏంటి, బాగా కారంగా ఉందా? నెయ్యి కల్పన? ఓహో, చేతులు మంట పడుతున్నాయా? మరి
అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేత్తో పెట్టే గోరుముద్దలు రుచిగా ఉంటాయంటారు. మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు. నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమేనేమో. ఆ సత్యంగాడై ఉంటాడు. నేను వెళ్ళి చూసేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ ఎదవకి పని పాటలేదు. వస్తున్నా. ఏంటి అక్క ఇంత సడన్ గా? సడన్ గా రాకూడదా? రావచ్చు. మీ బావకు సెలవు వస్తే నిన్ను చూడాలనిపించింది, ఆహా. అందుకే వచ్చేసాం. వచ్చేసావు కదా, ఇక్కడ కూర్చో. కూర్చో. ఏమేవు ఒకసారి అటు చూడు. ఆడాళ్ళ చెప్పులు. అవును, ఆడాడు చెప్పులు. అదే ఏంటది? అదా అది నీ మీద ప్రేమతో నీకోసమే కొన్నానక్క. కొన్నావా? ఏదో వాడినట్టు కనిపిస్తుంది. వాడిని చెప్పులు కూడా అమ్ముతున్నారండి ఈ మధ్య. వాడినా సరే, వాడు నా కోసం కొన్నాడు. నా తమ్ముడు బంగారం. వాడంటే మీ కుళ్ళు, అందుకే మీకన్నీ అనుమానాలే. చూసావా? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఇదేంట్రా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క. ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటున్నారు. మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోవడం ఎప్పుడైనా చూసావంటే నువ్వు? మ్యూజిక్ గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? అది. వాడు మ్యూజిక్ డైరెక్టర్. తెలుసుకో. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం నమ్మను. అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ లైక్ చేస్తుందా? ఆ నమ్మకం నాకు ఉందిలేరా. థ్యాంక్స్. కానీ నాకు డౌట్. ఇక మీరు ఆపుతారా? వాడేం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది. ఏంటా సౌండ్? ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? బావా, ఆ, అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి. ఆ. దెయ్యం ఉందని నాకు అనుమానం. ఆ, దయ్యమా? అందుకని నేనంతా క్లియర్ చేసి ఉంచుతాను. ఈలోగా మీరు భార్యాభర్తల విడాకులనే మంచి సినిమా ఆడుతుందంట, వెళ్ళి చూస్తాను. సినిమాకే ఉంది కాబట్టి రేపటి చూడొచ్చు. వెళ్ళండి. 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 అమ్మయ్యా, వాళ్ళని సినిమాకి పంపించేశాను. బయటకు రా. సినిమా అవగానే మళ్ళీ వస్తారు కదా, అప్పుడేం చేయాలి? ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సారీ. పర్వాలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటే సినిమా బాగలేదా? నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావ. చూస్తున్నంతసేపు హడులు చచ్చాన్రా, గుండెల్లో దడింక తగ్గలేదురా. అదేంటి బావా, నీకు భయం వేయలేదా? కూర్చో. ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా, మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది. సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు? ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు? ఎరా, నిజంగానే ఇంట్లో దెయ్యం ఉందా? దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే? నేను పడుకుని ఉండగా నా